అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన దుర్గాదేవి ఆలయమైన ఏడుపాయలకు వచ్చాము. ఏడుపాయలు మెదక్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఉన్న అమ్మవారికి చాలా విశిష్టమైన చరిత్ర ఉంది. కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్న ఈ ఆలయ చరిత్రని మరియు వన దుర్గాదేవిగా పిలువబడే అమ్మవారు వెలిసిన ఈ ప్రాంతాన్ని ఏడుపాయలు అని ఎందుకు పిలుస్తారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి ఏడుపాయలకి దాదాపు 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఏడుపాయలకు వెళ్లే దారిలో నర్సాపూర్ అడవిలో ఉన్న పలుగు మీద నల్లపోచమ్మ తల్లి ఆలయానికి కూడా ఒకసారి దర్శించుకుని వెళ్దాం. ఈ అమ్మవారికి కూడా విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ అమ్మవారి చరిత్ర గురించి ఇంకో వీడియోలో క్లుప్తంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈసారికైతే అమ్మవారిని దర్శించుకొని ఏడుపాయలకి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. వర్షాకాలం అవ్వడం వల్ల కనుచూపు మేరలో ఎక్కడ చూసినా పచ్చదనంతో ప్రకృతి మనల్ని స్వాగతిస్తుంది. వర్షపు నీటితో నిండిన చెరువులు, పచ్చటి పొలాలు, ఆవులు, పల్లెటూరు వాతావరణం ఒక ప్రశాంతకరమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు దుర్గమాత దర్శనానికి వెళ్లే ముందు ఇక్కడ ప్రవహించే నీటిలో స్నానం ఆచరించి దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈ కాలువలో ప్రవహిస్తున్న నీటిని చూస్తుంటే నీటి శాతం ఎక్కువగానే ఉండేలా ఉంది. ఇదే ఇక్కడి మంజీరా రివర్ డ్యామ్. ఈసారి ఇక్కడ నీటి శాతం అధికంగా ఉంది. బ్రిడ్జ్ మీద నుండి నీరు పారే దృశ్యం చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇక మనం కూడా స్నానం చేసుకొని దర్శనానికి బయలుదేరుదాం. ప్రతి సంవత్సరం ఇక్కడికి దాదాపు 30 లక్షల మంది పైగా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా శని ఆదివారాలు. కేవలం తెలంగాణ నుండి కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. నాతో పాటు వచ్చిన నా స్నేహితుడు అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. ఆయనకి ఇక్కడ ఎలా అనిపించిందో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. ఆ గుడి చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్. మంచిగా వచ్చి మేడారం జాతర తర్వాత తెలంగాణలోని ఏడుపాయల వనదుర్గాదేవి జాతర పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. ముఖ్యంగా శివరాత్రి ఉత్సవాలు, మాఘమావాస్య స్నానాలు, దసరా నవరాత్రులు మరియు బోనాల సమయంలో ఇక్కడ జనసంచారం చాలా అధికంగా ఉంటుంది. ఇక మనం కూడా దర్శనానికి వెళ్దాం. దర్శనం పూర్తయిన తర్వాత భక్తులకి ప్రసాద రూపంలో లడ్డు, పులిహోర అమ్మడం జరుగుతుంది. అమ్మవారి దర్శనం తొందరగా చేసుకోవడానికి ప్రత్యేక దర్శనం లైన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే అమ్మవారి ఆలయంలోనికి దారి. ఉత్సవాల సమయంలో అమ్మవారి దర్శనానికి దాదాపు 1 గంట నుండి 2 గంటల సమయం వరకు పడుతుంది. ఇక తనివి తీరా అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఇంతటి విశిష్టత కలిగిన అమ్మవారి చరిత్ర ఏంటో
ఇక్కడి స్థల పురాణం ఏంటో తెలుసుకుందాం. పూర్వం పరీక్షిత్ మహారాజు పుత్రుడైన జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణం తక్షకుడు అనే సర్పం అని తెలుసుకొని పూర్తి సర్పజాతినే అంతం చేయడానికి సర్పయాగం మొదలుపెట్టాడు. జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, గౌతమ, భరద్వాజ, వశిష్ఠ మహర్షుల వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహించారు. యాగం మొదలుపెట్టడంతోనే ఎక్కడెక్కడ సర్పాలు వాటంతటపై వచ్చి యజ్ఞగుండంలో పడి దగ్ధం అవుతున్నాయి. పాముల తల్లి అయిన కద్రువ తన సంతానం అంతమవడం చూడలేక దేవుళ్ళని కాపాడమని ప్రార్థించింది. పూర్తిగా సర్పజాతి అంతమవ్వడం లోకాలకి మంచిది కాదని దేవతలు ఆస్తిక మహామునిని ఎలాగైనా ఈ యజ్ఞం ఆపమని కోరడం జరిగింది. ఆస్తిక మహాముని జనమేజయ మహారాజుకి సర్పయాగం వల్ల జరిగిన నష్టాలను తెలియజేసి రాజును ఒప్పించి యజ్ఞాన్ని ఆపడం జరిగింది. కానీ అప్పటికే ఎన్నో సర్పాలు ఆ యజ్ఞగుండంలో పడి బూడిదవడం జరిగింది. అలా బూడిదగా మారిన తన సంతానాన్ని చూసి కద్రువ అక్కడున్న సప్త మహర్షులతో బూడిదైన తన సంతానానికి సద్గతులు కలిగించేలా ఏదైనా చేయమని వేడుకుంది. వారందరూ ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని సూత మహర్షిని ప్రార్థించారు. పాతాళ లోకంలో భోగవతి అనే నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదిని ఈ చితాభస్మం మీదుగా ప్రవహింపచేస్తే బూడిదగా మారిన సర్పాలందరికీ సద్గతులు ప్రాప్తిస్తాయని సూత మహర్షి సెలవివ్వడం జరిగింది. పాతాళ లోకం నుండి భోగవతి నదిని పైకి తీసుకొచ్చే శక్తి కేవలం గరుత్మంతుల వారికే ఉందని తెలుసుకొని తన పెద్ద తల్లి అయిన కద్రువ తన కోరికను తీర్చమని గరుత్మంతుని కోరింది. తన పెద్ద తల్లి కోరిక మేరకు గరుత్మంతుడు భోగవతి నదిని పాతాళ లోకం నుండి తీసుకువచ్చి ఇక్కడ చితాభస్మం మీదుగా ప్రవహించేలా నిలిపాడు. పాతాళం నుండి పైకి వచ్చిన భోగవతి నది 7 భాగాలుగా చీలి చితాభస్మం మీదుగా ప్రవహిస్తూ గోదావరి నదిలో కలవడం జరిగింది. అలా భోగవతి నది 7 భాగాలుగా చీలడంతో ఇక్కడి ప్రాంతానికి 7 పాయలు అని పేరు వచ్చింది. గరుత్మంతుడు వారిచే ఈ నది ఉద్భవించింది కాబట్టి ఈ నదిని గరుడగంగా అని కూడా పిలుస్తారు. జనమేజయ మహారాజు తలపెట్టిన ఈ యజ్ఞం అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల జనమేజయ మహారాజు ఈ నదిలో స్నానం ఆచరించి తన ముంజేతి కంకణాన్ని ఈ నదిలో వదిలిపెట్టడం జరిగింది. దానివల్లే ఈ నదిలో నీరుని కాలక్రమేణా మంజీరగా పిలవడం జరుగుతుంది. అలా ప్రవహిస్తున్న భోగవతి నది నీరు స్వయంభుగా వెలిసి ఆ వనాన్ని కాపాడుతున్న దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలవడం జరిగింది. ఇంద్రాది దేవతలు, సప్త మహర్షులు ఈ నదిలో స్నానం ఆచరించి పునీతులయ్యారు. అప్పటి నుండి అమ్మవారి దర్శనానికి ఎవరు వచ్చినా ఇక్కడ స్నానం ఆచరించి దర్శనానికి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది. 3 పాయలు అమ్మవారి ఆలయానికి ముందు భాగంలోను, 4 పాయలు అమ్మవారి ఆలయానికి వెనుక భాగంలోను ప్రవహిస్తూ ఉంటాయి. మనం కూడా ఒకసారి పైకి వెళ్ళి మిగిలిన 4 పాయల్ని కూడా దర్శించే ప్రయత్నం చేద్దాం. ఇది ఒకప్పుడు దండకారణ్యంలా ఉండేది. అందువల్ల ఇక్కడికి మునులు, మహర్షులు వచ్చి తపస్సును ఆచరించేవాళ్ళు. దానివల్లే ఈ గుట్టకి మునిపుట్ట అని పేరు వచ్చింది. ఇక్కడి నుండి చూస్తే పూర్తిగా 7 పాయల అడవిని, పాయలుగా చీలిన నదిని మనం చూడవచ్చు. వీడియోలో చూస్తున్న దానికంటే మీ కంటితో చూస్తే ఈ ప్రదేశం 100 రెట్లు అందంగా కనబడుతుంది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయం మనకు దగ్గరలోనే ఉంది. మీకు వీలైనప్పుడు ఒకసారి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి. మీరు ఇదివరకే ఇక్కడికి వచ్చి ఉంటే జై దుర్గామాత అని కామెంట్లో చెప్పండి. ఎంతమంది ఇదివరకే ఇక్కడికి వచ్చారని నాకు కూడా తెలుస్తుంది.
ఎల్లప్పుడూ నేను మీ ముందుకు ఇటువంటి మంచి వీడియోస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నేను మీ నుండి కోరుకునేది జస్ట్ 1 సబ్స్క్రైబ్, ఒక లైక్ అండ్ షేర్ మాత్రమే. ప్లీజ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ వినోద్, మీరు చూస్తున్నారు వేద్ స్టోరీ లైన్.